సుఖీభవ వాస్తుకు స్వాగతం. గృహము కన్నా రాజమార్గం అనగా రోడ్డు ఎత్తుగా ఉండి గృహము పల్లముగా ఉంటే వాస్తు దోషం వర్తిస్తుందా? ఇక్కడ ఈ బోర్డు మీద డ్రా చేసింది చూసినట్లయితే ఇది రోడ్డు, ఇది హౌస్ అండి. అయితే ఇది సౌత్ రోడ్ అనమాట, అంటే దక్షిణం రోడ్డు. అదేవిధంగా ఇది దక్షిణ స్థలంలో ఇల్లు అనమాట. అయితే ఈ దక్షిణం రోడ్డు హైట్గా ఉండి ఇక్కడి నుంచి డౌన్లోకి, అంటే ఇంట్లోకి మెట్లు కిందకి దిగి వచ్చాం, అంటే రోడ్డు మీద నుంచి ఇలా మెట్లు దిగి ఇలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ మెట్లు ఎక్కి ఇంటి లోపలికి వెళ్తే గనక రోడ్డు ఎత్తుగా ఉండి ఇంటి స్థలం పల్లంగా ఉన్నా సరే ఏ విధమైన దోషం లేదు. అయితే క్లియర్గా చెప్పాలంటే ఈ రోడ్డు హైట్కి ఇక్కడ ఈ మెట్లు, ఇంటి మెట్లు ఇక్కడ గుమ్మం ఉంటే గనక గుమ్మం ఈ రోడ్డు హైట్కి కొంచెం ఎత్తులో ఉంటే ఏ విధమైన దోషం ఉండదు. ఇంటి చుట్టూతో ఉన్న ఖాళీ మాత్రం సెట్ బ్యాక్స్ కానీ ఇంటికి ఫ్రంట్ ఉన్న ఈ ఖాళీ స్థలం కానీ రోడ్డు కన్నా డౌన్లో ఉన్నా సరే, రోడ్డు కన్నా పల్లంలో ఉన్నా ఇబ్బంది లేదు. కానీ ఇంటి గుమ్మం ఏదైతే ఉందో అది రోడ్డు కన్నా కొంచెం హైట్లో ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏదైనా సరే ఇది దక్షిణం పడమర ఉన్నప్పుడు రోడ్లు ఎత్తుగా ఉన్నా పర్వాలా, కానీ తూర్పు ఉత్తరాలు రోడ్లు ఎత్తుగా ఉన్నప్పుడు ఈ విధంగా గనక గృహాలు ఉంటే సరి అయిన వాస్తు సిద్ధాంతుల్ని తెచ్చి మీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. అయితే కొన్ని చోట్ల ఏటిగట్లు ఉండి కింద ఇల్లు ఉంటాయి. కొన్ని చోట్ల అంటే కాలువకి ఏటుగట్లని వేస్తారు, ఏటుగట్లు పక్కన ఉంటాయి ఆ డౌన్లో. అన్నిటికి కూడా ఇల్లు రోడ్డు కన్నా పల్లంలో ఉంటే టెన్షన్ పడి తొందరపడిపోయి దీనివల్లే మాకు ఇంట్లో అభివృద్ధి లేదు అని మీరు అనుకోవద్దు. ఇవన్నీ కూడా కొన్ని శాస్త్రీయ పరిమాణంగా దగ్గరుండి సిద్ధాంతులు వచ్చి చూస్తే కానీ ఇవి అర్థం కావు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు చెప్పడం ఏంటంటే రోడ్డు హైట్లో ఉన్న మనకి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం పల్లంలో ఉండి మన ఇంటికి సింహద్వారం రోడ్డు హైట్కి సమానంగా ఉంటే ఎటువంటి దోషము ఉండదు.